ఎక్కువ మంది వ్యవసాయం పైన. కనీసం ఈ సంవత్సరమైనా, ఎల్లినో ఉండే సంవత్సరమైనా ప్రభుత్వమే ఈ ప్రీమియం అంతా కూడా భరించాలని చెప్పేసి జిల్లా రైతాంగం తరఫున నేను అడుగుతాను. ఇంతేకాదు ఈరోజు ఎందుకంటే 70% ఈరోజు ఇది మైనస్ రెయిన్ఫాల్ అనేది తక్కువ వర్షపాతం 70%. జూన్లో అక్కడికక్కడికి సరిపోయినా జూన్ 15 నుంచి జూలై 15 అంటే దాదాపుగా 45 రోజులు ఈ జిల్లాలో ఎక్కడ కానీ వర్షం జాడే లేదు. చినుకుల జాడ కూడా అక్కడ ఆ పరిస్థితి అనేది కూడా ఉంది. ఒకే పారు ఇప్పటికే ఒక 7-8 మండలాల్లో 16 మీటర్ల కంటే కూడా తక్కువ వర్షపాతం, తక్కువ లోతు కూడా 16 మీటర్లు దిగిపోయినాయి వాటర్ లెవెల్ బోర్లలో కూడా. చాలా మిగతా మండలాల్లో కూడా 14 మీటర్ల కంటే ఎక్కువ దిగిపోయింది. అంటే 16 కంటే ఎక్కువ దిగిపోయిందంటే అలారమింగ్ సిచ్యువేషన్. తాగే నీళ్లు కూడా ఆ గ్రామాల్లో ఇప్పటికే 6-7 మండలాల్లో లేదు. ఆ పరిస్థితి నెలకొని ఉంది. కానీ ఎవరికి కానీ ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులకు కానీ మంత్రులు 3 ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రులు ఇక్కడే ఉన్నాడు, మన జిల్లాలో ఉన్నాడు. అలాగే ధర్మవరంలో కూడా హెల్త్ మినిస్టర్ ఉన్నాడు, సబితమ్మ ఉంది, 3 మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇంత అలారమింగ్ సిచ్యువేషన్ ఇంత పెద్ద ఎత్తున ఉంటే జిల్లాలో ఉంటే ఎవరికి కానీ రైతాంగం గురించి ఆలోచన చేసే పరిస్థితి కానీ, లేకపోతే ఎలా ఆదుకోవాలని కానీ ఒక ఆత్మస్థైర్యాన్ని కూడా కల్పిస్తాను నేనే కానీ ఇన్సూరెన్స్ కడతామని చెప్పేసి, లేకపోతే మేము ఉన్నాము మీరు సేద్యం చేసుకుందానికి కూడా ఈ సంవత్సరం మాత్రం అన్ని రకాల ఆదుకుంటామని చెప్పేసి కూడా ఇంతవరకు ధైర్యం అనేది కూడా ఎవరు కానీ ఇవ్వలేని పరిస్థితి. ముఖ్యమంత్రి గారు కూడా రాయలసీమలోనే తిరుగుతున్నారు 5-6 రోజుల నుంచి కూడా. కానీ ఎక్కడ కానీ చెప్పుకునే పరిస్థితి. రేపటితో అయిపోతుంది. ఇంకా కూడా దాదాపుగా కూడా ఈ జిల్లాలోనే ఇంకా కూడా 1,90,000 మంది ఇంకా ఇన్సూరెన్స్ కట్టాలి. ఇంకా కట్టే వాళ్ళు కూడా ఉన్నారు. రేపే లాస్ట్ చివరి. ఎక్స్టెండ్ చేయండి, మీరే కట్టండి ప్రీమియం కూడా. దీని డేట్ కూడా మళ్ళీ చేయండి ఇప్పటికే. ఎందుకంటే కేవలం మీరు ప్రకటించిన తర్వాత 20 రోజులు అయ్యింది. 10వ తేదీకి మీరు ప్రీమియం ఎంత అని చెప్పి చేసినారు. జూలై 10 పొద్దుడికి 20 రోజులే. ఇవన్నీ చేయండి అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. ఇంకా అంతకంటే ఎక్కువగా కూడా పశుగ్రాసం ఈ పొద్దు మనతో పాటు కూడా మన మనుషులతో పాటు కూడా సమానంగా ఈరోజు పశువులు ఉన్నాయి. అది ఆస్తి, రైతాంగానికి ఆస్తి మనందరికీ కూడా. దానికి పశువు గ్రాసం కూడా లేని పరిస్థితి ఈ జిల్లాలో కూడా. కాబట్టి వెంటనే పశుగ్రాసాన్ని కూడా సప్లై చేసేసి ఎక్కడ చూసినా కూడా ఇచ్చేసి ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాను కూడా. అందుకోసమే ప్రత్యామ్నాయ పంటలు అంటున్నారు. ఆ ప్రత్యామ్నాయ పంటలకైనా కూడా విత్తనాలు కూడా ఫ్రీగా ఇవ్వండి, అందరికి కూడా ఉచితంగా ఇవ్వండి, అందరికి కూడా కంప్లీట్గా కూడా. కనీసం ఒక వర్షం పడినా కూడా, పదును పడినా కూడా అసలు పశుగ్రాసానికి ఇచ్చిన విత్తనాలైనా ఫ్రీ ఇచ్చినా కూడా, ఎత్తినా కూడా కొద్దో గొప్ప మొలిస్తే ఈరోజు గొర్రెలు కావచ్చు, లేకపోతే పశువులకు వాళ్ళకన్నా మేతన్నా కొంచెం చెప్తుంది. ఆలోచన చేయండి. అంతా కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే అని చెప్పి పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు. మన జిల్లాలో అందరికీ కూడా తెలుసు. ఆర్థిక శాఖ మంత్రులు కావచ్చు, ఇంతమంది కూడా ఉన్నారు. ఊరికే మేము మాట్లాడితే చాలు మీరంతా కూడా తప్పుడు ప్రచారం చేస్తారు.